ఇండస్ట్రీ హీరోస్కి మన హీరోలకు తేడా ఏంటి? టాలీవుడ్ హీరోలు యాక్టర్స్ గానీ ఎందుకు మిగిలిపోతున్నారు? ఆ విషయంపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు? సేఫ్ జోన్లో ఉన్నాం కదా అని రిస్క్ చేయట్లేదా? కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న రిస్క్ ఏంటి? మన హీరోలు వర్కౌట్ కాదనుకుంటుంది ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది, అందులో నో డౌట్. కానీ సక్సెస్ రేషియో ఎక్కువగా చూస్తుంది మాలీవుడ్. వర్సటాలిటీ సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథల్లేవు, తీసి పడేసేంత స్టోరీస్ కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్స్ది, హీరోలదే క్రెడిట్. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ టాలెంట్ కి కొదవలేదు. అలానే హీరోస్ కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్ కి స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం పక్కన పెడితే మెగాఫోన్స్ పట్టి అద్భుతమైన చిత్రాలను అందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ లాంటి యంగ్ మలయాళ హీరోస్ గానే కంటిన్యూ కావట్లేదు. మెగాఫోన్ పట్టి సక్సెస్ఫుల్ చిత్రాలను అందిస్తున్నారు. వీరే కాదు, సీనియర్ హీరోస్ మోహన్ లాల్, జోజో జార్జ్ వంటి స్టార్ హీరోస్ సైతం దర్శకులుగా మారారు. కోలీవుడ్, శాండిల్వుడ్ లో యాక్టర్స్ సైతం డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు. ధనుష్, ఆర్జే బాలాజీ, ఎస్జే సూర్య, కమల్ హాసన్ లాంటి హీరోస్ యాక్టింగ్ చేస్తూనే కట్ యాక్షన్ చెప్తున్నారు. శాండిల్వుడ్ లో ఉపేంద్ర, సుదీప్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి వంటి స్టార్స్ ఫిల్మ్ మేకర్స్ గా సత్తా చాటుతున్నారు. కథ, స్క్రీన్ ప్లేను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి వీరంతా సక్సెస్ అందుకుంటున్నారు. తెలుగు హీరోల ప్రస్తావనకొస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మిగిలిన ఇండస్ట్రీ హీరోస్ తో పోలిస్తే టాలీవుడ్ హీరోస్ ని ఏ విషయంలోనూ తక్కువ తీయలేం. చెప్పాలంటే అన్నింటిలోనూ ఎక్కువే. కానీ కేవలం యాక్టింగ్ కి మాత్రమే పరిమితం అయిపోతున్నారు. టాలీవుడ్ హీరోస్ గానే మిగిలిపోతున్నారు. కేవలం యాక్టింగ్ చేశామా, వెళ్ళిపోయామా అన్నట్లుగానే ఉంది పరిస్థితి. కొంతమంది నిర్మాతలుగా రాణిస్తున్నా ఫిల్మ్ మేకర్స్ గా చేంజ్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ హీరోస్ సైతం మెగాఫోన్ పట్టేందుకు ఆలోచిస్తున్నారు. అడవిశేష్ మొత్తానికి పక్కన పెట్టేశాడు. వీరంతా హీరోస్ గానే బిజీ అవుతున్నారు. టాలీవుడ్ లో దర్శకులకి కొదవ లేదనుకున్నారో, లేక ఫిల్మ్ మేకింగ్ లాంటి టఫ్ జాబ్ మనకెందుకులే అనుకుంటున్నారో వారికి తెలియాలి. చూజీగా, క్యాచీగా సినిమాలు చేయడం ఆ దర్శకుడికి అలవాటు. చేసినవి 2 సినిమాలే అయినా కమర్షియల్ గా అవి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్స్. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశాడు. వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ అవుతున్న స్టార్ హీరోకు హిట్ ఇచ్చి క్రెడిట్ కొట్టేయాలి అనుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా హీరో అండ్ డైరెక్టర్? 20 సంవత్సరాల సినీ కెరీర్, స్టార్ డైరెక్టర్లందరితో వర్క్ చేసిన క్రెడిట్ నితిన్ సొంతం. కానీ ఏం లాభం? కథల ఎంపికలో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఇస్తే వరుస హిట్స్, లేదంటే కంటిన్యూగా ఫ్లాప్ ఇస్తున్నాడు. భీష్మ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చూసిన నితిన్ కు హిట్ ఇచ్చేందుకు ఫీల్డ్లోకి దిగాడు డైరెక్టర్ వెంకీ కుడుమల. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన భీష్మ కమర్షియల్ గా సక్సెస్ కొట్టడంతో మరోసారి జోడీ కడుతున్నారు ఈ ఇద్దరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకీ కుడుమల నాగశౌర్య చలోతో మెగాఫోన్ పట్టాడు. ఫస్ట్ మూవీ ఇచ్చిన సక్సెస్ జోష్ తో నితిన్ కు భీష్మ స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడు. కరోనాకు నెల రోజుల ముందు వచ్చిన భీష్మ కూడా కలెక్షన్ల పరంగా కుమ్మేసింది. ఆ తర్వాత సరైన హిట్ లేక బాధపడుతున్న నితిన్ కెరీర్ మరోసారి పట్టాలెక్కింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో వెంకీ కుడుమలతో మరోసారి టైఅప్ అయ్యాడు నితిన్. రాబిన్ హుడ్ లాంటి యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నారు నితిన్, వెంకీ. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ సినిమాలపై అంచనాలు పెంచేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ రోజున రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 నితిన్ మూవీతో డిసెంబర్ నెలకు ఆక్యుపై చేసింది మైత్రి మూవీ మేకర్స్. గత 2 చిత్రాలు రష్మికను కంటిన్యూ చేసిన వెంకీ కుడుమల ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీలను తీసుకొచ్చాడు. రాబిన్ హుడ్ తో హిట్ సౌండ్ వినాలని నితిన్, హ్యాట్రిక్ కొట్టాలని వెంకీ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. మరి వీరి ఆశ నెరవేరుతుందో లేదో వెయిట్ అండ్ సీ. సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఒక సినిమాకు హిట్ టాక్ రాగానే వాటికి కంటిన్యూగా 2-3 అంటూ ఇన్స్టాల్మెంట్ సినిమాలను దింపేస్తోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ 2, సింగం అగైన్, భూల్ భులయ్యా 3 ఈ కేటగిరీలోవే. ఇవే కాదు, బోల్డ్ అని సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భులయ్యా 3, సింగం అగైన్ లాంటి సీక్వెల్స్ బాలీవుడ్ పరువును కొంత నిలబెట్టాయి. అందుకే వరుసపెట్టి ఇన్స్టాల్మెంట్ మూవీస్ తీసేస్తున్నారు. భారీ వసూళ్లు వస్తూ ఉండటంతో స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. హీరోస్ సైతం సీక్వెల్స్ కు సై అనడంతో స్టోరీలు రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. వచ్చే ఏడాది మరిన్ని ఫ్రాంచైజీ మూవీస్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలుస్తుంది వార్ 2. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో తారక్ యాంటోగనిస్ట్గా కనిపించబోతున్నాడన్నది టాక్.
అందరికన్నా దోస్తులు అక్షయ్ అజయ్ చేతిలో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ సీక్వెల్స్ ఉన్నాయి. రైట్ టు, సన్ ఆఫ్ సర్దార్ టు, దే దే ప్యార్ దే 2తో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు అజయ్ దేవగన్. జాలీ LLB 3, హౌస్ఫుల్ 5, వెల్కమ్ టు ది జంగిల్ ఇన్స్టామెంట్ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవే కాదు టైగర్ ష్రాఫ్ భాగీ 4, హృతిక్ క్రిష్ 4 కూడా రెడీ అవుతున్నాయి. రాకేష్ రోషన్ డైరెక్షన్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రిష్ 4ను మరో డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నాడు. ఇవే కాదు మరిన్ని ఫ్రాంచైజీ మూవీస్ రాబోతున్నాయి. మరి వీటిల్లో ఆడియన్స్ ఏ సినిమాలపై కలెక్షన్లు కుమ్మరిస్తారో చూడాలి. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. టాలీవుడ్ లో డివోర్స్ కల్చర్ పెరిగిందా? ఏడాదిలోనే మామా అల్లుళ్ళు AR రెహమాన్, జీవి ప్రకాష్ మ్యారేజ్ లైఫ్ బ్రేకప్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆర్తికి రవి అందుకే విడాకులు ఇచ్చాడా? ఎందుకు లాంగ్ మ్యారేజ్ రిలేషన్షిప్ దెబ్బతింటోంది? ఈ స్టోరీలో చూద్దాం. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్ లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్షిప్ కి బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జూలైలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లిలో ఫోటోస్ కి ఫోజులు ఇచ్చిన ఈ జంట 4-5 months లోనే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బంధం బీటలు వారడానికి కారణమన్నది సైరా భాను లాయిడ్ స్టేట్మెంట్. పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ AR రెహమాన్ తమ రిలేషన్ ఎలా ఉందో ఒక్క ట్వీట్ తో చెప్పేశాడు. ఈ ఏడాది AR రెహమాన్ మాత్రమే కాదు మరో 2 pairs కూడా డివోర్స్ న్యూస్ అనౌన్స్ చేసి కోలీవుడ్ ఆడియన్స్ హార్ట్స్ బ్రేక్ చేశాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకే ఏడాదిలో మామా అల్లుళ్ళు AR రెహమాన్, జీవి ప్రకాష్ తమ జీవిత భాగస్వాములకు బ్రేకప్ చెప్పారు. సింగర్ సైంధవితో 11 ఏళ్ల రిలేషన్ కి ఎండ్ కార్డ్ వేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. మ్యూజిక్ తో ఉర్రూతలూగించే కంపోజర్స్ తమ లైఫ్ లో చేదు బాణీలు బాదుకుంటున్నారు. స్టేజ్లపై బయట సర్కిల్స్ లో ఎంతో అన్యోన్యంగా కనిపించే కోలీవుడ్ స్టార్ జోడీ జయం రవి, ఆర్తి డివోర్స్ న్యూస్ అనౌన్స్ చేసి సడన్ షాక్ ఇచ్చారు. 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు ఈ పెయిర్. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి సెపరేషన్ కోరినట్లు కోలీవుడ్ టాక్. వీళ్లే కాదు గతంలో ధనుష్, ఐశ్వర్య, అక్కినేని నాగచైతన్య, సమంత, అమలా పాల్, AL విజయ్ సెపరేషన్ న్యూస్ కోలీవుడ్ ఫ్యాన్స్ ని బాధపెట్టాయి. ఎన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉన్నా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, బిలీవ్ కోల్పోవడం, వర్క్ లో పడి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, కొరవడిన ప్రేమానురాగాలు ఈ కఠిన నిర్ణయానికి కారణమవుతున్నాయి అన్నది కొంతమంది వాదన. ఇది ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ అని కవర్ చేసుకుంటున్నప్పటికీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యే ప్రతి ఆడియన్స్ ఇలాంటి వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. విడాకులు అనౌన్స్ చేసి చివరికి సెపరేషన్ అయినా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పడం కోసమెరుపు. కొత్త భామలను ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడు ఫస్ట్ లైన్ లో ఉంటుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా ఇక్కడ అమ్మాయిల కన్నా ఇతర భాషామనులకు రెడ్ కార్పెట్ వేస్తోంది. అలా ఈ ఏడాదిలో మరొక అరవిందం తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. ఇలా వచ్చిన భామ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ చిన్నది లక్కీ గర్ల్ గా మారిపోయింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ప్రెజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తోంది? హ్యావ్ లక్. ఈ ఏడాది ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన హర్రర్ కామెడీ ఓం భూంబుష్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. జలజగా బెస్ట్ మార్కులు వేయించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్ యంగ్ హీరో కవిన్తో స్టార్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో ఒకసారిగా ప్రీతి ముకుందన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. తక్కువ టైంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ప్రీతిని మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో పిలిచి ఆఫర్ ఇచ్చాడు. ఇదే టైంలో తమిళంలో చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఆశా కూడా పాపులర్ కావడంతో ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్గా చేంజ్ అయింది. ఏ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అక్కడ సక్సెస్ కొట్టడంతో లక్కీ గర్ల్గా మారిపోయింది. తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్న ఈ భామ ఒకే ఇండస్ట్రీకి స్టిక్ ఆన్ కావట్లేదు. సదరన్ సినీ ప్రపంచాన్ని ఏలేందుకు ఫిక్స్ అయింది. అందం కన్నా టాలెంట్ను ఎంకరేజ్ చేసే మాలీవుడ్లో లెగ్ పెట్టింది ప్రీతి. మలయాళంలో మైనే ప్యార్ కియా అంటూ వస్తుంది. డ్రామ్ కామైండ్ మిక్స్డ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న మూవీలో హిద్దో హరుణ్ హీరోగా చేస్తున్నాడు. రీసెంట్లీ షూటింగ్ స్టార్ట్ అయిన మైనే ప్యార్ కియా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. ఇదే కాదు కన్నప్ప కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు 2 హిట్స్తో లక్కీ గర్ల్గా మారిన అమ్మడు హ్యాట్రిక్ హిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇందులో ఏ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా అమ్మడు గోల్డెన్ లెగ్గా మారిపోవడం ఖాయం.